కృపాచార్యుడు భీష్ముడిని ఎదురిస్తున్న అర్జునుడి మీదకు 25 బాణాలను ప్రయోగించాడు. ఇంతలో సాత్యకి వచ్చి పెద్ద పులి ఏనుగును ఎదుర్కొన్నట్లుగా కృపాచార్యుడిని ఎదుర్కొన్నాడు. పాండవులకు సంతోషం కలిగించాడు. పదునైన బాణాలతో కృపాచార్యుడిని బాధించాడు. అందుకు కృపాచార్యుడు కోపించి 9 బాణాలను సాత్యకి పైకి ప్రయోగించి బాధించాడు. సాత్యకి కోపించి ధనస్సును బాగా వంచి కృపాచార్యుడిని నేలగూల్చాలని శక్తివంతమైన ఒక బాణాన్ని త్వరగా ప్రయోగించాడు. అది చాలా వేగంగా మీదకు వస్తుంది. ఆ బాణాన్ని అశ్వత్థామ మధ్యలోనే 2 ముక్కలు చేశాడు. అప్పుడు సాత్యకి కృపాచార్యుని విడిచిపెట్టి అశ్వత్థామ మీదకు వెళ్ళి ఎదిరించాడు. వారి మధ్య ఘోర యుద్ధం జరిగింది. సాత్యకి విజృంభించి 1000 కొద్ది బాణాలను అశ్వత్థామపై ప్రయోగించి పెద్దగా సింహనాదం చేశాడు. ఇది ద్రోణుడు చూశాడు. తన కుమారుడైన అశ్వత్థామను సాత్యకి అతిక్రమించడాన్ని ద్రోణుడు సహించలేకపోయాడు. వేగంగా సాత్యకిని ఎదుర్కొన్నాడు. తన పుత్రుణ్ణి రక్షించుకోవాలని పదునైన బాణాలను సాత్యకి మీదకు ప్రయోగించాడు. సాత్యకి అశ్వత్థామను విడిచి ద్రోణుని ఎదిరించాడు. 20 బాణాలను ద్రోణునిపై ప్రయోగించాడు, బాధించాడు. ఆ యుద్ధాన్ని అర్జునుడు చూశాడు. వారిద్దరి మధ్యలో ప్రవేశించి ద్రోణుడి వైపుకు దూసుకుపోయాడు. ఆ తర్వాత ద్రోణార్జునుల మధ్య మహాయుద్ధం జరిగింది. వారు ఆకాశంలో బుధ శుక్రులు తారసపడి కొట్టుకున్నట్లుగా యుద్ధం చేశారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 102వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుని ఇలా అడిగాడు, ఓ సంజయ, ద్రోణుడు అర్జునుడు ఇద్దరు పురుషులలో శ్రేష్ఠుడు. వారు ఎలా యుద్ధం చేసుకున్నారు? ద్రోణుడికి అర్జునుడు అంటే ఎంతో ఇష్టం కదా, అర్జునుడికి కూడా ద్రోణుడు అంటే ఎంతో ఇష్టం కదా. మరి ఆ రతికులు ఇద్దరూ సంతోషంతోనూ మహా ఉత్సాహంతోనూ ఒకరినొకరు ఎలా ఎదుర్కొన్నారు? నాకు ఈ విషయాన్ని చెప్పు అని అడిగాడు. అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, యుద్ధభూమిలో ద్రోణుడు అర్జునుడిని తనకు ఇష్టమైన వాడిగా భావించలేదు. అలాగే అర్జునుడు కూడా క్షత్రియ ధర్మాన్ని అనుసరించి ఆయనను గురువుగా భావించలేదు. యుద్ధంలో క్షత్రియులు ఒకరినొకరు వదిలిపెట్టరు. ఎలాంటి మర్యాదలు లేకుండా యుద్ధం చేస్తారు. తండ్రులతోనూ సోదరులతోనూ కూడా యుద్ధం చేస్తారు. అలాగే వారి యుద్ధం కూడా ఘోరంగా జరిగింది. ఇంతలో దుర్యోధనుడు ద్రోణుడికి వెనుక భాగంలో ఉండి రక్షించమని త్రిగర్త దేశ రాజు అయినటువంటి సుశర్మను పంపించాడు. ఆ సుశర్మ అర్జునుడి మీదకు బాణాలు వేశాడు. అప్పుడు అర్జునుడు పెద్దగా సింహనాదం చేసి బాణాలు ప్రయోగించి పుత్రులతో కలిసి ఉన్న సుశర్మను బాధించాడు. వారు అర్జునుడి మీదకు వేగంగా వెళ్ళి అర్జునుడి రథం మీద బాణవర్షం కురిపించారు. తర్వాత అర్జునుడు కోపించి సుశర్మ సైన్యం మీదకి వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ గాలి ఆకాశాన్ని కల్లోలపరిచింది, తీవ్రంగా వీచింది. చెట్లను నేల కూలుస్తూ సైనికులను ధ్వంసం చేసింది. దారుణమైన వాయువ్యాస్త్రాన్ని చూసి ద్రోణుడు కోపించి శైలాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్ర ప్రభావం వల్ల గాలి ఆగిపోయింది. 10 దిక్కులు నిర్మలమయ్యాయి. అప్పుడు అర్జునుడు త్రిగర్త దేశ వీరుల మీదకు దాడి చేశాడు. వారి ఉత్సాహాన్ని తొలగించాడు. వారిని పరాక్రమహీనులను చేశాడు. తర్వాత దుర్యోధనుడు మొదలైన వీరులందరూ కలిసి అర్జునుడిని నలువైపుల నుంచి చుట్టుముట్టి దాడి చేశారు. అలాగే మరోవైపున భగదత్తుడు, శృతాయువు ఏనుగులతో కలిసి భీముణ్ణి 4 వైపుల నుండి చుట్టుముట్టారు. ఇంకొక వైపున భూరిశ్రవుడు, నలుడు, శకుని తీక్షణమైన బాణాలను ప్రయోగిస్తూ నకుల సహదేవులను చుట్టుముట్టారు. భీష్ముడు కౌరవులతోనూ ఇతర సైనికులతోనూ కలిసి ధర్మరాజుపై దాడి చేశాడు. భీముడు తన మీదకు వస్తున్న గజసైన్యాన్ని చూసి విజృంభించాడు. అంటే ఇప్పుడు అందరూ ఒక్కొక్కరు కలుసుకొని అన్ని చోట్ల జరుగుతున్నాయి, యుద్ధాలు అన్ని చోట్ల సమంగా జరుగుతున్నాయి. అప్పుడు గదను పట్టుకొని త్వరగా రథం మీద నుండి క్రిందికి దూకి నీ సైన్యాన్ని ఎంతో భయపెట్టాడు. ఆ భీముణ్ణి చూసి మావటివారు ఏనుగులతో చుట్టుముట్టారు. ఆ గజసైన్యాన్ని భీముడు తన గదతో చిన్నాభిన్నం చేశాడు. అలా భీముడి చేతిలో కొన్ని ఏనుగులు మరణించాయి. మరికొన్ని మిగిలిన గజాలు నీ సేనలోనే త్రొక్కిసుకుంటూ నలుదిక్కులకు పారిపోయాయి. ఇలా
భీమసేనుడి చేతిలో నీ గజసైన్యం తీవ్రంగా దెబ్బతింది. ఆ గజసైన్యంతో నీ సైన్యం కలిసి యుద్ధభూమి నుండి వెనక్కు తిరిగింది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 103వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికిడా చెప్పాడు, ఓ మహారాజా, మధ్యాహ్నం అయ్యింది. అప్పుడు భీష్ముడు సోముకులతో భయంకరమైన యుద్ధం చేశాడు. భీష్ముడు పదునైన 100,000 బాణాలను ప్రయోగించి పాండవ సైన్యాన్ని నాశనం చేశాడు. ఆ భీష్ముడిని దృష్టద్యుమ్నుడు, శిఖండి, విరాటుడు, ద్రుపదుడు ఎదుర్కొన్నారు. భీష్ముడు అందరితో శిఖండి ఉంటే భీష్ముడు ఏం కాలేడు. ఒక్కడే ఉన్నప్పుడు మాత్రమే తాపత్రం అవుతుంది. వీళ్ళందరితో కలిసి ఉన్నాడు కదా, ఎవరికి తెలియదు అది. భీష్ముడికి మాత్రం తెలుసు, భీష్ముడికి దగ్గర ఉండే కొంతమందికి మాత్రం తెలుసు అది శిఖండితో అని. అందుకని ఈ చిక్కు వచ్చింది. శిఖండి ఒకడే కనపడాల భీష్ముడికి, అప్పుడు ఉండేది మజాక. కానీ ఇప్పుడు ఈ శిఖండి అందరితో కలిసి వస్తున్నాడు కాబట్టి భీష్ముడికి ఏం కాలేదు. భీష్ముడు దృష్టద్యుమ్నుడిని గాయపరిచి వేగంగా విరాటుడి మీద 3 బాణాలు ప్రయోగించాడు. ద్రుపదుడి మీద 1 బాణం ప్రయోగించాడు. ఆ బాణాల దెబ్బకు అందరూ కోపించారు. శిఖండి కూడా కోపించి బాణాలతో భీష్ముడిని గాయపరిచాడు. అతడు మొదట స్త్రీగా పుట్టి తర్వాత పురుషుడిగా పుట్టాడని భీష్ముడు శిఖండి మీద అసలు బాణాన్నే వేయలేదు. అప్పుడు ద్రుపదుడి మీద శరవర్షం కురిపించాడు. ఆ ద్రుపదుడిని రక్షించాలని భీముడు ఉపపాండవులు 5 కేకేయ సోదరులు, సాత్యకి మొదలైన వీరులు ధర్మరాజు ముందు ఉంచుకొని దృష్టద్యుమ్నుడితో కలిసి భీష్ముడి మీదకి వెళ్ళారు. అలాగే మీ వారందరూ కూడా భీష్ముడిని రక్షించాలని సైన్యాలతో పాండవ సేనను మీదకి వెళ్ళారు. అక్కడ నీ సేనకు పాండవ సేనకు మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. అక్కడ ఉన్న క్షత్రియులందరూ అతి భయంకరమైన ఈ యుద్ధాన్ని చూసి కేకలు పెట్టి ఇలా అన్నారు, ఇదంతా దుర్యోధనుడి దోషం వల్లనే ఏర్పడింది. మళ్ళీ తిట్టుకుంటున్నారు అందరూ కూడా. సకల రాజులు నాశనం అయిపోతున్నారు. ధృతరాష్ట్ర మహారాజా పాపబుద్ధితోనో వాడు లోభంతోనో గుణవంతులైన పాండవుల మీద ఎందుకు ద్వేషాన్ని పెంచుకున్నాడో అని గట్టిగా మాట్లాడుకున్నారు. పాండవులను స్తుతిస్తూ నీ పుత్రులను 2 సేనల్లోని వారు నిందించారు. అలా నానా రకాలుగా మాట్లాడుకుంటున్న వారి మాటలు దారుణంగా అక్కడ వినిపించాయి. అప్పుడు నీ కుమారుడు నీ మాటలను విని కోపించాడు. ఈ మాటలంతా విని వీళ్ళు మాట్లాడుకునే మాటలు భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, కృపుణ్ణి, శల్యుణ్ణి చూసి మీరందరూ అహంకారాన్ని విడిచిపెట్టండి, విజృంభించి యుద్ధం చేయండి, మీరందరికీ అహంకారం మీకు, ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, ఎందుకు నెమ్మదిగా యుద్ధం చేస్తున్నారు అని అరిచాడు. రాజు కదా, అది పడాల్సిందే. తర్వాత భయంకర యుద్ధం కొనసాగింది. ఓ ధృతరాష్ట్ర మహారాజా, పూర్వం మహాత్ములు ఇలాంటి యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకునే జూదాన్ని నివారించారు. కానీ నువ్వు వారి మాటలు వినలేదు. అందుకు లభించిన దారుణమైన ఫలితాన్ని ఇప్పుడు చూడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 104వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, అర్జునుడు పదునైన బాణాలు ప్రయోగించి సుశర్మకు తోడుగా వచ్చిన రాజులందరి నీ యమలోకానికి పంపించాడు. తర్వాత సుశర్మ కూడా యుద్ధంలో అర్జునుడిపై పదునైన బాణాలను ప్రయోగించాడు. 70 బాణాలను ప్రయోగించి కృష్ణుణ్ణి బాధించాడు. 9 బాణాలను ప్రయోగించి అర్జునుడిని బాధించాడు. అప్పుడు అర్జునుడు ఎన్నో బాణాలను ప్రయోగించి సుశర్మను అడ్డుకొన్నాడు. అయినా సుశర్మ యోధులను వధించి యమలోకానికి పంపించాడు. తర్వాత అర్జునుడి మీదకు వెళ్ళాడు. తన సోదరులతో కలిసి నానా విధాలైన బాణాలను ప్రయోగించాడు. అప్పుడు యుద్ధభూమిలో దుర్యోధనుడు ఒక్కడే నిలబడ్డాడు. కానీ మిగిలిన వారందరూ పారిపోయారు. కవచదారులైన పాండవులు అర్జునుడి కోసం భీష్ముడి మీదకు వెళ్ళారు. తర్వాత కౌరవులు అందరూ ఒక్కటయ్యారు. అప్పుడు మధ్యాహ్నం 2 జాముల సమయం అయింది. ఆ సమయంలో వారు పాండవులతో ఘోరమైన యుద్ధం చేశారు. సాత్యకి కృతవర్మను 5 బాణాలతో కొట్టాడు. మళ్ళీ వేల కొద్ది బాణాలను ప్రయోగిస్తూ ఎదిరించాడు. ద్రుపదుడు పదునైన బాణాలను ప్రయోగించి ద్రోణుణ్ణి గాయపరిచాడు. మరోవైపున భీముడు బాణాలు ప్రయోగించి తనకు తాత అయిన బాక్లీకుడిని గాయపరిచాడు. ఇంకొక వైపున అభిమన్యుడు చిత్రసేనుడి 4
అశ్వాలను సారథిని చంపేశాడు. చిత్రసేనుడు రథం మీద నుంచి వేగంగా కిందికి దూకి దుర్ముఖుడి రథాన్ని ఎక్కాడు. మరొక వైపున ద్రోణుడు పదునైన బాణాలను ప్రయోగించి ద్రుపదుడిని బాధించాడు. అతడి సారథిపై ఎన్నో బాణాలు ప్రయోగించాడు. ద్రుపదుడు ద్రోణాచార్యుడి చేత పీడించబడి పూర్వ వైరాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. ద్రోణాచార్యుడు వేగంగా రథం మీద నుంచి మరో ప్రక్కకు వెళ్ళిపోయాడు. ఇంకొక వైపున భీముడు ఒక ముహూర్త కాలంలో సకల సైన్యాలు చూస్తూ ఉండగా బాహ్లీకుడికి సారథి లేకుండా చేశాడు. అప్పుడు బాహ్లీకుడు ప్రాణ సంకట స్థితిని పొందాడు. కంగారుపడి రథం నుండి కిందికి దూకి లక్ష్మణ కుమారుడి రథాన్ని ఎక్కాడు. ఇంకొక వైపున సాత్వికి కృతవర్మను నానా విధాలైన బాణాలతో వారించాడు. తర్వాత భీష్ముడికి ఎదురు వెళ్ళాడు. తన ధనుష్టంకారాన్ని మ్రోగిస్తూ సాత్వికి రథం మీద నాట్యం చేస్తున్నట్లుగా వేగంగా కదిలి 60 బాణాలను ప్రయోగించాడు. అవి భీష్ముడిని గాయపరిచాయి. అప్పుడు పితామహుడు సాత్వికి మీద మహాశక్తిని వేశాడు. అది బంగారు చిత్రాలు గలది, నాగకన్య లాంటిది, మహావేగవంతమైనది. ఎంత ప్రయత్నం చేసినా సరే అది జయించటానికి వీలు కానిది, మృత్యువుతో సమానమైనది. అలాంటి శక్తిని సాత్వికి నిష్ఫలం చేశాడు. ఆ దారుణమైన శక్తి సాత్వికి దగ్గరకు కూడా రాలేదు. అందరూ అంత భయంకరంగా ఉన్నారు. ఎవరూ ఓడటం లేదు. పిడుగులాగా నేల మీదే పడిపోయింది. అప్పుడు సాత్వికి బంగారు కాంతి గలది, వేగవంతమైనదైనటువంటి శక్తి ఆయుధాన్ని తీసుకొని భీష్ముని రథం మీదకు ప్రయోగించాడు. అది భీష్ముడి మీదకు వెళ్ళింది. వేగంగా వస్తున్న ఆ శక్తిని చూసి భీష్ముడు అద్రచంద్రాకారం గల 2 బాణాలను ప్రయోగించి ఖండించాడు. అది ముక్కలైంది, నేల మీద పడిపోయింది. భయంకరమైన ఆ సమరం అతి తీవ్రంగా దారుణంగా జరిగింది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 105వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు ఇలా చెప్పాడు. ఓ మహారాజా, మేఘాలు సూర్యుడిని కప్పివేసినట్లుగా పాండవులు యుద్ధభూమిలో భీష్ముని అన్ని దిక్కుల నుండి చుట్టుముట్టారు. ఇది దుర్యోధనుడు చూసి దుశ్శాసనుడితో ఇలా అన్నాడు. ఓ సోదరా, చూడు, ఈ భీష్ముడిని పాండవులందరూ అన్ని వైపుల నుండి చుట్టుముట్టేశారు. నువ్వు ఈ భీష్ముడిని రక్షించు. అప్పుడు మన తాత ఈ యుద్ధంలో పాంచాలులను పాండవులను సంహరిస్తాడు. కనుక ఈయనను రక్షించడమే మనం మొదటిగా చేయవలసిన పని. అప్పుడే భీష్ముడు మనలను కాపాడుతాడు. యుద్ధంలో అతి కష్టమైన పని చేస్తున్న పితామహుణ్ణి మనం సకల సైన్యాలతో చుట్టూ నిలబడి రక్షించాలి అన్నాడు. అప్పుడు దుశ్శాసనుడు దుర్యోధనుని మాట పాటించాడు. మహత్తరమైన సైన్యంతో భీష్ముడికి నలువైపులా ఉండి రక్షించాడు. తర్వాత శకుని 1,00,000 సైన్యంతో అక్కడికి వచ్చాడు. కొత్త సైన్యం వస్తూనే ఉంది. తర్వాత ఇది కాక కింద పడిన వాళ్ళను పక్కకు వేయటమే అనేదే ఒక అక్షోణి సైన్యం ఉందట అక్కడ. వాళ్ళు కాస్త వీళ్ళు కాస్త అందు చేరి అంటే దాన్ని జరపటం, అవి యుద్ధ మధ్యలో అవి కూడా జరుగుతున్నాయి. ఆ సైన్యమే పెద్దగా ఉందట అక్కడ. అది లెక్కలేదని చెప్పారు. తర్వాత శకుని నకుల సహదేవులను ధర్మరాజును చుట్టుముట్టి ఎదిరించాడు. అప్పుడు దుర్యోధనుడు పాండవులను అడ్డగించడానికి ఇంకా 10,000 అశ్వసైన్యాన్ని శకుని వెంట పంపించాడు. ఆ అశ్వాలు గరుత్మంతుడిలాగా వేగంగా యుద్ధంలో సంచరిస్తాయి. వేగవంతమైన ఆ అశ్వసైన్యం పాండవ సైన్యంలోకి దూకి కల్లోలపరిచింది. ఆ గుర్రాలు వాయువుతో సమాన వేగం గలవి. అవి పాండవ సేనను కలతబెట్టాయి. వాటి సకలింపుల ధ్వనులతో ఇతర ధ్వనులు ఏమీ రణభూమిలో వినిపించలేదు. ఎవరి మాటలు వినిపించటం లేదు. అవి నానా సకలింపులు చేస్తున్నాయి. మహారాజా, ధర్మరాజు నకుల సహదేవులు ఆ అశ్వసైన్యాన్ని చూశారు. అట్లా సకలింపుకు వస్తున్నాయి అవి, ఆ గుర్రాలు. వెంటనే గుర్రపు రౌతుల వేగాన్ని నిరోధించాడు. అన్ని గుర్రాలు వస్తున్నాయి. ఇంతలో రథికులు విజృంభించారు. బాగా వంగిన కణువులు గల బాణాలతో ఆ గుర్రపు రౌతుల శిరస్సులను ఖండించసాగాడు. మహత్తరమైన యుద్ధంలో పాండవులు శత్రువులను జయించారు. పెద్దగా శంఖాలను కూడా ఊదారు.
ఇక ఆ శంఖాలు శబ్దం చెప్పాల్సిన పని లేదు. అప్పుడు ఓడిపోయినటువంటి నీ సైన్యాన్ని చూసి దుర్యోధనుడు దీనుడయ్యాడు. శల్యుడితో ఇలా అన్నాడు, ఓ వీరా, ధర్మరాజు నకుల సహదేవులతో కలిసి మీరు చూస్తూ ఉండగానే మన సేనలను తరిమి కొడుతున్నాడు. నువ్వు మహాబల పరాక్రమాలు గలవాడు, నువ్వు పాండవుల విజృంభణను ఆపు అన్నాడు. ఆ మాటలు విని శల్యుడు వేగంగా ధర్మరాజు ఉన్న వైపుకు రథాలతో కలిసి వెళ్ళాడు. అప్పుడు శల్యుడి సేన అతివేగంగా పాండవుల మీదకు దాడి చేసింది. ధర్మరాజు సైన్యం యొక్క వేగాన్ని శల్యుడిని అడ్డుకొన్నాడు. శల్యుడి గుండెల్లో తగిలేటట్లుగా 10 బాణాలను ప్రయోగించాడు. నకుల సహదేవులు కూడా బాణాలను ప్రయోగించారు. శల్యుడు ఆ బాణాలను తన బాణాలతో ఖండించాడు. వెంటనే 60 పదునైన బాణాలను ప్రయోగించి ధర్మరాజును బాధించాడు. కంగారు పడుతున్న నకుల సహదేవులను 2 బాణాలతో కొట్టి గాయపరిచాడు. మళ్ళీ శల్యుడు ధర్మరాజుపై దాడి చేసి ఎన్నో బాణాలను ప్రయోగించాడు. అప్పుడు భీముడు శల్యుడి రథానికి చాలా దగ్గరగా ఉన్నాడు. ధర్మరాజు తీవ్రంగా బాధపడుతూ ఉండటాన్ని గమనించాడు. మృత్యుముఖంలో ఉన్నవాడిలా గుర్తించాడు. వెంటనే ఆ యుద్ధంలో ధర్మరాజు వద్దకు వచ్చాడు. శల్యుణ్ణి ఎదిరించి పదునైన లోహ బాణాలను ప్రయోగించాడు. ఆ దృశ్యాన్ని చూసి భీష్మ ద్రోణులు శల్యుడు బాధపడుతున్నాడని గ్రహించారు. మహాసైన్యంతో కలిసి బాణవర్షం కురిపిస్తున్న వేగంగా శల్యుడి వద్దకు వచ్చారు. అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడి నుంచి అక్కడికి వస్తున్నారు. ఇంతలో సూర్యుడు పడమర దిక్కుకు చేరి అస్తమించసాగాడు. ఆ సమయంలో మహాఘోరమైనది, అతి దారుణమైనది అయినటువంటి యుద్ధం అప్పుడు ఇంకా ఒక గందరగోళంగా జరిగింది. అతి దారుణమైనది అయినటువంటి యుద్ధం తీవ్రంగా జరిగింది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 106వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రకి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, భీష్మ పితామహుడు ఎంతో కోపించి పదునైన బాణాలు పాండవులపైకి ప్రయోగించాడు. 12 బాణాలతో భీముణ్ణి, 9 బాణాలతో సాత్యకిని కొట్టాడు, 3 బాణాలతో నకులుని బాధించాడు, 9 బాణాలను ప్రయోగించి సహదేవుణ్ణి పీడించాడు, 12 బాణాలను ప్రయోగించి ధర్మరాజును బాహువుల మీద వక్షస్థలం మీద కొట్టాడు. కొన్ని పదునైన బాణాలు దృష్టద్యుమ్నుడి మీద ప్రయోగించి పెద్దగా సింహనాదం చేశాడు. అప్పుడు ఆ భీష్ముడిపైకి నకులుడు 12 బాణాలను ప్రయోగించాడు. సాత్యకి 3 బాణాలను ప్రయోగించాడు. దృష్టద్యుమ్నుడు 70 బాణాలను, భీముడు 7 బాణాలను ప్రయోగించారు. ధర్మరాజు 12 బాణాలను ప్రయోగించాడు. అలా వారు భీష్ముడిని గాయపరిచారు. మరొక వైపు నుంచి ద్రోణుడు సాత్యకి భీములను 5 బాణాలతో గాయపరిచాడు. అప్పుడు వారిద్దరూ కూడా 3 బాణాలతో ద్రోణుని గాయపరిచి బదులు తీర్చుకున్నారు. కౌరవ పక్షంలోని సౌవీరులు, కితవులు, ప్రాచ్యులు, ఉదేచ్యులు, మాళవులు, అభిషాహులు, శూరసేనులు, శిబి, వసాతి దేశయోధులు, పాండవులు బాణాల దెబ్బతింటూ కూడా అలాగే నిలబడి పాండవ సైన్యంతో పోరాడుతున్నారు. భీష్ముడిని విడిచిపెట్టలేదు. అలాగే అనేక దేశాల నుండి వచ్చిన రాజులు నానా విధాలైన ఆయుధాలను పట్టుకొని పాండవులను ఎదుర్కొన్నారు. పాండవులు మాత్రం పరాజయం తెలియని పితామహుణ్ణి రథాలతోనూ, గుర్రాలతోనూ, ఏనుగులతోనూ చుట్టుముట్టి దాడి చేస్తూనే ఉన్నారు. వారి యుద్ధం ఘోరంగా సాగింది. చేది, కాశీ, కురుష దేశీయులైన 14,000 మంది వీరులు మహారథులుగా ప్రసిద్ధులు, ఉత్తమ వంశీయులు. వారు యముడి వంటి భీష్ముడిని ఎదుర్కొని గుర్రాలు, రథాలు, ఏనుగులతో సహా పరలోకానికి వెళ్ళిపోయారు. భీష్ముడు వాళ్ళందరినీ పరలోకానికి వేశాడు. భీష్ముడి బాణాల చేత మహారథులు బాధించబడి వాళ్ళంతా పారిపోతున్నారు. కొంతమంది ఎంత ప్రయత్నించినా వారిని పాండవ వీరులు ఆపలేకపోయారు. ఉండండి ఉండండి అన్నారు. ఎవరు పరిగెత్తారు, ప్రాణాలుంటే చాలు అని. పాండవ సేనలో బ్రతికి ఉన్న సైనికులు జుట్టు ముడులు విప్పుకొన్నారు. చల్లా చెదురైన జుట్టుతో అంతటా పరిగెత్తుతూ కనిపించారు. సైనికులందరూ ఆర్తనాదాలు చేశారు. అలా నాశనం అవుతున్నటువంటి ఆ సైన్యాన్ని చూసి శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు, ఏమిటిది ఇట్లయిపోతుంది? మన వాళ్ళంతా పరిగెత్తిపోతున్నారు. భీష్ముడిది
పరాక్రమం విజృంభించింది. అయం సకాలగ సంప్రాప్తః, అయం సకాలగ సంప్రాప్తః పార్థయః కాంక్షితస్తవ ప్రహరాస్మిన్ నరవ్యాఘ్ర, ప్రహరాస్మిన్ నరవ్యాఘ్ర నచేన్మోహాద్ విముహ్యసే. ఓ పార్థ, నువ్వు కోరుకున్న సమయం వచ్చేసింది. మమకారంతో మోహితుడిని కాకు, భీష్ముడితో యుద్ధం చేయి. అర్జున, నువ్వు పూర్వం విరాట నగరంలో రాజులందరూ కలిసినప్పుడు వారి ఎదుట, సంజయుడి ఎదుట ఇలా అన్నావు, యుద్ధంలో నేను దుర్యోధనుడికి బదులుగా నాకు ఎదురుగా వచ్చి భీష్ముడిని, ద్రోణుడిని మొదలైన వారిని, అతడి సైన్యాలను, వారిని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశావు. జ్ఞాపకం చేసుకో. ఓ శత్రునాశక, ఇప్పుడు నీ ప్రతిజ్ఞను నెరవేర్చు. క్షత్రియ ధర్మాన్ని పాటించు. మోహాన్ని విడిచిపెట్టు. మంచి సమయం వచ్చింది, ఇప్పుడు యుద్ధం చేయి అన్నాడు. అప్పుడు అర్జునుడు తల వంచాడు, పక్కచూపులు చూడసాగాడు. యుద్ధం చేయాలనే కోరిక లేని వాడిలాగా అయిష్టంగా ఇలా అన్నాడు, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.